ఓసేవ్ పంది ఓసారిలారా రంగారావు కేక పెట్టాడు. పంది అనబడ్డ అతని భార్య కూర్మావతి ఉలకలేదు పలకలేదు. ఏమిటే పిలిస్తే వినపడ్డం లేదా పిచ్చిముండా? డాష్ మీద తంతే మూసీ నదిలో పడతావు. ఓసారిలారా బద్మాష్ ధన. ఈసారి మరికాస్త గట్టిగా కేక వేశాడు. కూర్మావతి నెత్తి నోరు కొట్టుకుంటూ వంటింట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చింది. ఏంటండి ఆ తిట్లు? లబలబా మొత్తుకుంది కూర్మావతి. రంగారావు ఆశ్చర్యంగా కూర్మావతి వంక చూశాడు. నేనా? నిన్ను తిట్టానా? ఎప్పుడు? కూర్మావతి దెబ్బతిన్న మనిషిలా చూసింది. మీరిప్పుడు నన్ను తిట్టలేదు అని అడిగింది మెల్లగా. రంగారావు వింతగా ఆమె వంక చూశాడు. తర్వాత బుర్రకాయ ఓసారి గట్టిగా విదిలించాడు. నా బుర్ర తిరిగిపోతోంది. నేనేంటి నిన్ను తిట్టడమేమిటి? నాకంతా అయోమయంగా ఉంది. నేను ఈ మధ్య నిన్ను గమనిస్తున్నా. నేను తిట్టకపోయినా తిడుతున్నానని ఊరుకూర్కే అభాండాలు వేస్తున్నావు రాస్కెల్, మెల్లగా అన్నాడు రంగారావు బాధగా తల పట్టుకుంటూ. అదిగో చూశారా, మళ్ళీ తిట్టారు ఉక్రోషంగా అని కాళ్ళని ఎగరేస్తూ నేలని తన్నింది కూర్మావతి. అదిగో చూశావా, మళ్ళీ తిట్టకపోయినా తిట్టానని అంటున్నావు కుక్క, విచారంగా తల పట్టుకున్నాడు రంగారావు. సర్లే, మీతో వాదించి లాభం లేదు. మీకేదో అయ్యింది అంది కూర్మావతి. ఆమె మొహం పాలిపోయి ఉంది. నాకేం కాలేదు గాని కాస్త వేడివేడిగా కాఫీ పట్టుకురా ముష్టిదాన. కూర్మావతి ఈసారి దీర్ఘంగా నిట్టూర్చి వంటగది వైపు అడుగులు వేసింది. పిచ్చిముండా నిన్నే పిలిచాడు రంగారావు. కూర్మావతి వెనక్కి తిరిగింది. ఈ గాడిద కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? కొడుకును గురించి అడిగాడు. ఏమో, నాకేం తెలుసు. నాకేం తెలుసంటే ఎలా? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏమేం చేస్తున్నారో తెలుసుకోవాలే పిలాస్కి. పిలాస్కి అంటే ఏంటి? ఏమో, నాకేం తెలుసు. ఎందుకలా అడిగావు? ఇప్పుడు నన్ను పిలాస్కి అని అన్నారుగా. నేనా? ఎప్పుడు? కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తూ అడిగాడు రంగారావు. కూర్మావతి మారు మాట్లాడకుండా తనలో తాను కుమిలిపోతూ వంటగదిలోకి వెళ్ళింది. లాభం లేదు, ఈయన మెదడికేదో అయ్యింది. పిలాస్కి ఆట అదేమైనా రష్యన్ తిట్టేమో. హమ్మో, ఈయనకి తెలియకుండానే ఇతర దేశాల భాషలో కూడా తిట్టేస్తున్నారు. ధన్ ధన్ అంటూ గుండెలు బాదుకుంది. దీపావళికి ఇంకా చాలా రోజులుండగా ఈ టపాకాయలు పేలుస్తున్న శబ్దం ఎక్కడి నుండి వస్తుందే వెరిపినుగా హాల్లో నుంచి అరిచాడు రంగారావు. అంత బాధలోనూ కూర్మావతికి నవ్వొచ్చింది. హబ్బా, ఊర్కోండి మీ పిచ్చి జోకులు మీరును. టపాకాయలు కాదు, పాడు కాదు, నేను గుండెలు బాదుకున్నానంతే. హి హిహి. వంటగదిలో నుంచి అతనికి సమాధానం ఇచ్చింది. నువ్వు గుండెలు బాదుకుంటావో బద్దలు కొట్టుకుంటావో నాకనవసరం. త్వరగా కాపీ తెచ్చి తగలడవే పింజారి, రంకె వేశాడు రంగారావు. కూర్మావతి పటాపటా నెత్తి కొట్టుకుంది. కూర్మావతికి ఈ మధ్య భర్త మాట్లాడే మాటలు చెడ్డ చికాకు కలిగిస్తున్నాయి. అతని మాటల నిండా తిట్లే. ఎందుకో హఠాత్తుగా అలా మారిపోయాడు. పోనీ పిచ్చెక్కిందే అంటే అదీ కాదు, బాగానే ప్రవర్తిస్తాడు. మరెందుకలా పిచ్చి తిట్లు తిడుతున్నట్టు? తను తిడుతున్నట్టు అతనికే తెలియదు. అది మరీ విచిత్రం. కూర్మావతికి ఏం చేయడానికి పాల్పోవడం లేదు. వసేవ్ తింగరిదానా, రాస్కెల్, కాఫీ తెస్తున్నావా? హాల్లో నుంచి మళ్ళీ అరిచాడు రంగారావు. తెస్తున్నా అబ్బా. కలిపిన కాఫీని గ్లాసులోకి హడావుడిగా వంచుతూ అంది కూర్మావతి. 2 రోజుల తర్వాత కూర్మావతి పాలిట దేవుడులా రామారావు వాళ్ళింటికి వచ్చాడు. రామారావు అంటే కూర్మావతి పెద్దమ్మ కొడుకన్నమాట. వైజాగ్ నుండి హైదరాబాద్కు ఒక ఫ్రెండ్ పెళ్లికని వచ్చాడు. కుశల ప్రశ్నలో అయ్యాక అడిగింది కూర్మావతి. ఎన్ని సంవత్సరాలైందిరా తమ్ముడు నిన్ను చూసి? నీ చదువైపోయిందా? ఇప్పుడేం చేస్తున్నావ్? చాలా సంవత్సరాలైందనే మీ అడ్రస్సు కనుక్కుని కష్టపడి వచ్చాను. ఇంకా చదువేంటి, అదేనాడో అయిపోయింది. ప్రస్తుతం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నా చెప్పాడు రామారావు. ఆ మాట వింటూనే కెవ్వుమని అరిచింది కూర్మావతి. ఆ కేక విని రామారావు గదిలో కంగారుగా అటూ ఇటూ చీపురు దెబ్బ తిన్న బొద్దింకలా కాసేపు పరుగులు తీసి తర్వాత గోడకి జారపడి ఆయాసపడుతూ కూర్మావతి వంక భయం భయంగా చూశాడు. ఏంటి తమ్ముడు అలా పరిగెత్తావ్ గమ్మత్తుగా? అడిగింది కూర్మావతి. నువ్వేందుకట్టా అరిచావ్? గుటకల మింగుతూ అన్నాడు. నువ్వు పిచ్చి డాక్టర్వి కదా. పిచ్చి డాక్టర్ని కాదు, పిచ్చాస్పత్రిలో డాక్టర్ని. పళ్ళు నూరుతూ అన్నాడు రామారావు. అదేలెద్దు, నువ్వు పిచ్చి డాక్టర్వి కదా. నాకో సాయం చెయ్యాలరా తమ్ముడు. రామారావు హతాశుడయ్యాడు. కూర్మావతి వంక జాలిగా చూశాడు. నీకు పిచ్చి ఎప్పట్నుంచక్కా? గుండెల దగ్గర చొక్కాని నలిపేసుకుంటూ బాధగా అడిగాడు. ఆ మాట వింటూనే కూర్మావతి గుల్లున నవ్వింది. సాయం చేయమంటున్నానంటే నా గురించి కాదు, బావగారి గురించి. బావకి పిచ్చెక్కిందా? ఎప్పుడు? ఎలా? ఎక్కడ? ఆతృతగా అడిగాడు రామారావు. కూర్మావతి భర్త రంగారావు గురించి అతని తిట్ల గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న రామారావు ఉత్సాహంగా అన్నాడు. అయితే ఇది బాగా స్టడీ చేయాల్సిన కేసే. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఆయనొచ్చినట్టున్నారు అంది కూర్మావతి.
హడావిడిగా వీధి తెలుపు వైపు నడుస్తూ రామారావు ఆమె వెనకాలే వెళ్ళాడు. కూర్మావతి తలుపు తీసింది. రంగారావు లోపలికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. రామారావు అతని ఎదురుగా కూర్చున్నాడు. ఏవండి బావగారు, బాగున్నారా? అన్నాడు రామారావు. అప్పుడు చూశాడు రంగారావు తన ఎదురుగా కూర్చున్న రామారావుని. ఓరి తిక్కనా కొడక, నువ్వెప్పుడొచ్చావురా ఊరు నుండి? సాదరంగా పలకరించాడు. రామారావు కూర్మావతి వంక చూసి నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టు ముసిముసి నవ్వులు నవ్వుతూ బుర్రకాయ ఊపాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ వెర్రి నవ్వులేంట్రా బద్మాష్, డాష్ మీద తంతే విశాఖపట్నంలో పడతావు సౌమ్యంగా అన్నాడు రంగారావు. రామారావు కిసుక్కున నవ్వాడు. నేను హే ఇందుకే హిహి గోదావరి ఎక్స్ప్రెస్కి హిహిహి వచ్చా. ఆ నవ్వులేంట్రా చిల్లర నా కొడక, ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు. ఇక తట్టుకోలేక గిలగిల్లాడిపోయాడు రామారావు. నవ్వి నవ్వి అలసిపోయి కూర్మావతి వంక చూసి నువ్వు చెప్పింది నిజమేనే అక్క. హి నిజమే, హిహి బావగారికి కాస్త చూపుడు వేలును కనతక ఆనించి అటూ ఇటూ తిప్పాడు. ఆ రోజంతా రంగారావుతో చెడ తిట్లు తిని బాగా ఎంజాయ్ చేశాడు రామారావు. రాత్రి భోజనాలయ్యాక పక్కకు తీసుకెళ్లి రామారావుతో అంది కూర్మావతి. అదిరా తమ్ముడా పరిస్థితి. నువ్వు సైకియాట్రిస్ట్వి కాబట్టి ఆయనెందుకలా మాట్లాడుతున్నారో కనిపెట్టి ఆయన రోగం కుదర్చాలరా. నేను రేపు మా ఫ్రెండ్ పెళ్లి చూసుకుని విశాఖపట్నం వెళ్ళిపోదామని అనుకున్నానుగాని బావగారి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మరో 2-3 రోజులుండి ఈ విషయాన్ని అటో ఇటో తేల్చి వెళ్తా. అక్కకు భరోసా ఇచ్చాడు రామారావు. ఇదివరకు లేని అలవాటు బావగారికిప్పుడు ఎలా వచ్చింది? పోనీ చెత్త సాహిత్యం ఏదైనా చదువుతున్నాడా అంటే ఇప్పుడొచ్చే కథల్లో, సీరియల్స్లో అన్ని బూతలు తప్ప తిట్లు ఎక్కడుంటున్నాయి? కొత్త మనుషులతో సాంగత్యం, చుట్టుప్రక్కల వ్యక్తుల ప్రభావం కావచ్చు అనుకున్నాడు రామారావు మనసులో. ఆ మర్నాడు రంగారావుతో పాటు అతని ఆఫీసుకు వెళ్ళాడు రామారావు. అతను పనిచేసే డిపార్ట్మెంట్లోని వ్యక్తులతో మాటలు కలిపాడు. వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గర చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడాడు. వాళ్ళు కూడా మామూలుగా మాట్లాడుతున్నారు. మరి రంగారావు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరి ప్రభావం అతని మీద పడింది? రామారావుకి అంతుపట్టలేదు. ఆ రోజు ఇంట్లో న్యూస్ పేపర్ కోసం చూశాడు. తెలుగు న్యూస్ పేపర్ ఉంది కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రాలేదు. రామారావు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కోసం కూర్మావతిని అడిగాడు. మా ఇంట్లో తెలుగు న్యూస్ పేపరే తెప్పిస్తాం చెప్పింది కూర్మావతి. రామారావు ఆ తెలుగు న్యూస్ పేపరే తీసుకుని అటూ ఇటూ తిరిగేశాడు. పేపర్ చదువుతున్న రామారావు మొహంలో రంగులు మారాయి. అక్కాయ్ అక్కాయ్ పాత పేపర్లు తీసుకురా త్వరగా అంటూ గావుకేక పెట్టాడు. కూర్మావతి పాత న్యూస్ పేపర్ల కట్ట తీసుకొచ్చి రామారావు ముందు పడేసింది. ఆ పేపర్లు కూడా అక్కడక్కడా చదివి సంతృప్తిగా నిట్టూర్చాడు రామారావు. న్యూస్ పేపర్ల నిండా తిట్లే. ప్రైమ్ మినిస్టర్ రాష్ట్ర మంత్రుల్ని తిట్టిన తిట్లు, ఆ రాష్ట్ర మంత్రులు ప్రైమ్ మినిస్టర్ని తిట్టిన తిట్లు, ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీ వాళ్ళని తిట్టిన తిట్లు, గవర్నర్ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గవర్నర్ని తిట్టే తిట్లు, న్యూస్ పేపర్ల నిండా తిట్లే తిట్లు. ఆ న్యూస్ పేపర్లలోని తిట్ల ప్రభావమే రంగారావు సున్నితమైన మెదడు మీద పడిందని రామారావుకి అర్థమైంది. రేపట్నుండి న్యూస్ పేపర్ తెప్పించడం మానే అక్క, బావగారు సెట్రైట్ అయిపోతారు కులాసాగా నవ్వుతూ కూర్మావతితో అన్నాడు రామారావు.